నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ క్రైమ్ స్టోరీ. పెళ్లై పిల్లలున్నప్పటికీ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో భార్యకు అనుమానం వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే స్పాట్లో ఆమెకు భర్త ప్రియురాలు దొరకడంతో చితకబాదింది. భార్య వచ్చిందన్న విషయం ముందుగానే తెలుసుకున్న ఆమె భర్త చెప్పులు చేత్తో పట్టుకుని సైలెంట్గా గోడ దూకి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రశాంత్, శ్వేత దంపతులకు 12 ఏళ్ల క్రితం పెళ్లి కాగా వీరికి 2 పిల్లలున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్నారు. అయితే శ్వేత తండ్రి చనిపోవడంతో ఆమెకు తండ్రి చేసే ఉద్యోగం కారుణ్య నియామకం ద్వారా వచ్చింది. మంచిగా సంసారం సాగుతుందనుకున్న టైంలో ప్రశాంత్ మనసు వాణి అనే మరో మహిళపై పడింది. ఇల్లు మరచి ప్రియురాలతో గడపడం మొదలుపెట్టాడు ప్రశాంత్. భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన శ్వేత భర్త కదలికలపై ఫోకస్ పెట్టగా ఓ అమ్మాయితో అక్రమ సంబంధం నడుపుతున్నట్లుగా గమనించింది. అతని ఫాలో కాగా హయత్ నగర్ శివారు లక్ష్మారెడ్డి పొలంలో ఉంటున్న ఓ ప్రైవేట్ టీచర్తో ఉంటున్నట్లుగా తెలుసుకుని సడన్గా ఎంట్రీ ఇచ్చింది. భార్య మాటలు విన్న ప్రశాంత్ అక్కడి నుంచి ఎవరికీ తెలియకుండా చెప్పులు చేత్తో పట్టుకుని గోడ దూకి పారిపోయాడు. అయితే స్పాట్లో దొరికిన వాణిని శ్వేత చితకబాదింది. తన భర్తను ఎందుకు తగులుకున్నావంటూ దాడికి దిగింది. పన్నెండు సంవత్సరాలు అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి. అసలు మాతో సరిగ్గా ఉండకపోయేది. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి బిజినెస్ అని చెప్పి చేసేటోడు. మా ఫాదర్ చనిపోతే నాకు జాబ్ వచ్చింది. ఆ మనీ తీసుకొని రియల్ ఎస్టేట్ అది ఇది అని చెప్పి ఒక ఆమెను ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇక్కడ 2nd floor లో, అది సీతారామపురం కాలనీ లక్ష్మారెడ్డి పాలెంలో ఇక్కడ మెడికల్ షాప్ పైన ఉంటున్నారు. దొరికిండ్రు, కార్లో తప్పించుకొని వెళ్ళిపోయారు. అదేమంటుంది, నీ భర్త నేను వదిలేను, పోయేటోడు కూడా మళ్ళీ ఆమె వెంబడి పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. మరి నాకు 2 ఆడపిల్లలు, నా పరిస్థితి ఏంటి? మాకు ఏ న్యాయం చేయాలి మీడియా వాళ్ళు? 3 years నుంచి వీళ్ళకి ఎఫ్ఐఆర్ ఉందంట. తన తండ్రి మరణిస్తే వచ్చిన డబ్బులు తీసుకుని వ్యాపారం పెడతానని చెప్పి 30 లక్షల నగదు, కారు, స్కూటీ, బంగారాన్ని వాణికిచ్చాడని శ్వేత ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది ఇవాల్టి క్రైమ్ స్టోరీ. మరో క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.